వైదేహీ వైదేహీ నవ్య భావజనయిత్రీ జగతి మరువలేని కథాధరిత్రీ ఆత్మేశుని విడలేనని అడవికేగినా రిపుచరలో పతి కొరకు తపస్సు చేసిన అడవే ఆవాసమై బ్రతుకు గడచనా నిట్టూర్పుల నీడలోనే వనిత నడచెనా వైదేహీ రాచరికపు వాదానికి ప్రశ్నవే వైదేహీ వీరసుతుల శ్రేయానికి పాదువే న్యాయం ధర్మం కోసం నడచిన ఒక మహిళగా ఆగిపోని ప్రభంజనానికి నిర్వచనంగా వైదేహీ వైదేహీ నవ్య భావజనయిత్రీ జగతి మరువలేని కథాధరిత్రీ వైదేహీ వైదేహీ. ఆమె ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రావణుడప్పుడే బెదిరించి వెళ్ళాడు. నేను సమయానికి చేరకుంటే ఆ రోజే ఈ తల్లి కథ ముగిసి ఉండేది. ఒక చక్రవర్తితో విలాసమైన జీవితం గడుపుతున్నట్టయితే నా తల్లి మాసి చిరుగులు పట్టిన చీరతో, దుమ్ము పట్టిన కేశాలతో భయంకర రాక్షస స్త్రీల మధ్య ఉండాల్సిన అవసరం లేదు. ఆమె తన భర్తనే మనస్సులో పెట్టుకుని ఆరాధిస్తున్న పుణ్యశీల. ఉడమి మీద వనితలందరికీ ఆమె ఆచరణీయురాలు. నా తల్లి వైదేహీ మాత పరమ పతివ్రత శిరోమణి ప్రభు. మహర్షి, మీ పుత్రికను మాట్లాడించండి. సభా సరస్వతికి, ధర్మానికి ప్రతిరూపాలైన మహానుభావులందరికీ నమస్కరిస్తున్నాను. ధర్మజ్ఞులారా, పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు.
అతడెలా మరణించినా ఇబ్బంది లేదు కాని అవమానంతో మరణించకూడదనేదే నా అభిప్రాయము. ఎందుకంటే వారి శరీరం లేకపోయినా అవమానం మాత్రం ఈ భూమి మీదే బ్రతికి ఉంటుంది. నేను కూడా అదే కోవలో ఉన్నాను. కాపాడే చేతులే కసాయిగా గొంతు నులిమితే ఆ రోజే ఈ వైదేహి మరణించి ఈ బిడ్డల తల్లిగా పునర్జన్మ ఎత్తాను. నాతో పాటే నా బిడ్డలను కూడా పరిత్యజించడం ధర్మమేనంటారా? నిండు గర్భవతి అడవిలో ఏమవుతుందో అన్న విచక్షణ భర్తగా కాకపోయినా చక్రవర్తిగా అయినా ఆలోచించారా? ఆలోచించగలిగారా? ఎంత రాజైనప్పటికీ మానవతకు దూరమైన ఈ చర్యలను ఎలా సమర్థిస్తారు? ఆయన దృష్టిలో నేను మరణించిన స్త్రీని. ఇది తెలియక కాదు నేను మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఈ బంధాలన్నీ పునరుద్ధరించుకోవాలనే కాంక్ష అసలే లేదు. వారి సంతానాన్ని వారికి అందించాలని, నా పవిత్రతని రుజువు చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. చూడు తల్లి, అది గడిచిన విషయం. దయచేసి మీకు ఏ న్యాయం కావాలో వెల్లడించండి. న్యాయమూర్తులారా, మీరు నాకు న్యాయం జరిపించాలన్నా అది ఇప్పుడు సాధ్యం కాదు. ఏ రోజైతే మాట మాత్రం విచారించకుండా నిందను తోడిచ్చి నన్ను అంతఃపురం నుంచి బయటకు పంపించారో ఆ రోజే నాకు అర్థమైంది వారు తన భార్య స్థానాన్ని విడిచిపెట్టారని. ఒకసారి తన స్థానం పోగొట్టుకున్న స్త్రీ తిరిగి అదే స్థానానికి అంగలార్చడం కంటే హేయం మరొకటి లేదు. అమ్మా, ముందుగా మీరు మీపై ఉన్న ఆరోపణ గురించి మాట్లాడండి తల్లి. నేను మాట్లాడే ప్రతి మాట దానికి సంబంధించినదే మహానుభావా. అభిమానవతి అయిన స్త్రీ నిండు సభలో శీల పరీక్షని ఎదుర్కోవడం కంటే దురదృష్టం మరొకటి లేదు. ఒక్కసారి ఈ కోశల ప్రభువు కూడా నా పట్ల ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో తెలియచేస్తే బావుంటుంది. మహారాజా, ఇప్పుడు మీరు కూడా సాక్షి స్థానంలో నిలబడి మాట్లాడండి.
మా వంశ మూల పురుషుడైన సూర్యుడి సాక్షిగా నా మనసులోని మాటను చెబుతాను. మనసా వాచా కర్మణ ఇప్పటికీ నేను ఈమెను నా భార్యగా పరిగణిస్తున్నాను. ఆమె ప్రవర్తనలో లేసెమంత దోషం లేదు. నా కోసం అంతఃపుర సుఖాలను వదులుకొని కఠినమైన కాననవాసం చేసింది. మీ భర్త మీ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. మీకు తగిన సమాధానం దొరికిందనుకుంటాను. న్యాయదేవతలారా, లంకలోని విషయమే ఇక్కడ పునరావృతమైంది. పశువుని అడవికి తోలినట్లుంది, కాని ప్రేమించిన భార్యను పంపినట్లు లేదు. నాకు తెలిసి గర్భవతి అయిన స్త్రీని శత్రువులు కూడా సంరక్షిస్తారు. కానీ ఇతడు అది కూడా పరిగణించలేదంటే భర్త అనే పదానికి అర్థం ఎక్కడా? నిజమే తల్లి, నీ ప్రతి మాట అక్షర సత్యం. అయితే అతడి స్థానంలో ఉండి ఒక్క నిమిషం ఆలోచించు. ఇతడు భార్యాలోలుడై రాజధర్మాన్ని వంశ ప్రతిష్టను మంటగలిపాడనే మాట కోసమే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నిన్ను, నీ సంతానాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు తప్ప నీ మీద అపనమ్మకంతో కాదు. గురుదేవా, నన్ను క్షమించండి. పరువు పురుషులకేనా, స్త్రీలకు లేదా? అయితే అదే నీతిని ఒక్క ఆడదానికి అంటగడతారెందుకు? ఎందుకంటే దాన్ని మేం పతిలంగా కాపాడుతాం కనుక. ఆ నీతిలో మేం నడవకపోతే ఈ పురుష జాతి ఏమైపోయేదో ఒక్కసారి ఆలోచించండి. ఓ అయోధ్య పౌరులారా, నా బిడ్డల సాక్షిగా సకల దేవతల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నా భర్తను తప్ప ఊహల్లో కూడా అన్య పురుషుణ్ణి తలచి ఎరుగను. ఏ పాపమెరగని నా బిడ్డల్ని మీ ప్రభువు వారసులుగా స్వీకరించాలన్నదే నా చివరి కోరిక. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. ఇక సెలవు. సభాసదులారా, ఈ సాక్ష్యాలన్నీ వాస్తవమని మేము అంగీకరిస్తున్నాం. మహారాజా, ఏ విధంగా చూసినా ఆమెకు ఆమె బిడ్డలకు
అన్యాయమే జరిగింది. జరిగిన అపరాధాన్ని నిండు మనసుతో ఒప్పుకొని తిరిగి బిడ్డలతో పాటు ఆమెను అంగీకరించి స్వీకరించాలని మా తీర్పు. బహుశా ఈ తీర్పు ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని భావిస్తున్నాం. నిర్ణయాధికారులారా, మీ తీర్పును నేను శిరసావహిస్తున్నాను. ఏం తల్లి, ఇంకా ఎందుకలా ఉన్నావు? నీ అవమానం తొలగిందిగా. సాక్ష్యాలు తీర్పులు విన్నావు గదా. ధర్మమూర్తులారా, ఈరోజు మీరిచ్చిన ఈ తీర్పు ఎన్నాళ్లుగా నన్ను దహించి వేస్తున్న ఈ అపవాదనే అగ్నిని శీతల జలాలతో ఆర్పినట్లయింది. సాక్ష్యాలు, నిందలు, ప్రమాణాలు వీటన్నిటినీ మించింది భార్యాభర్తల ప్రేమ, అనుబంధం. అటువంటి అనుబంధం బయట వారి సాక్ష్యాల మీదే ఆధారపడి మనుగడ సాగించడం అంటే ఇరిగిన కొయ్య ముక్కలు అతికించినట్లుగానే ఉంటుంది. అయితే మీరేమంటారు మాతా? స్త్రీల ప్రేమకు, త్యాగాలకు అసలు విలువే లేదని నా జీవితం నాకు నేర్పింది. అమ్మా 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 వైదేహి, అమ్మా వైదేహి, అమ్మా వైదేహి, అమ్మా వైదేహి. తండ్రి, మీరు ఆందోళన పడకండి. నా వివాహంతో మీ బాధ్యత తీరింది. నా కష్టాలకు మీకు ఏ సంబంధము లేదు. నా దౌర్భాగ్యం వల్ల నా తల్లి మరణించిందని విన్నాను. దీనికి ఎవ్వరినీ కర్తలుగా చేయలేను. నా నుదుటి రాత అంతే. అంతే. తల్లి, నీ పట్ల అందరము క్రూరంగానే ప్రవర్తించామమ్మా. నన్ను క్షమించు తల్లి, క్షమించు. అమ్మా వైదేహి. అమ్మా 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 వైదేహి, రా తల్లి. ఇక నుండి నేను నీకు అత్తను కాను, నీ అమ్మను. రా అమ్మా. అత్తగారు, మీ కోడలు ఏ తప్పు చేయలేదని నమ్మండి చాలు. మీ కోరిక మన్నించినందుకు నన్ను క్షమించండి. అమ్మా వైదేహి. వైదేహి, వైదేహి, వైదేహి. ధర్మాన్ని పాలించే ఓ చక్రవర్తి, మీ నమ్మకానికి కృతజ్ఞతలు. మీరు నన్ను అంగీకరించిన, మీ పౌరులు నన్ను నిర్దోషిగా నిర్ణయించిన, నేను అయోధ్యకు రాలేను. ఇన్నేళ్లు ఈ ప్రాణాలు నిలబెట్టుకుందే మీ రఘువంశ సంతానాన్ని మీకు అప్పగించడానికే. వైదేహి, నాలాగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. మళ్ళీ జరగబోయే కలయికలో ఎటువంటి అపశృతి రాదు, రానివ్వను. నా మాట నమ్ము వైదేహి, నా మాట నమ్ము. అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. మీరు లేకపోతే మేము కూడా జీవించలేమమ్మా. అమ్మా, మాట్లాడమ్మా.
అమ్మా నాయనలారా, మీకు ఏమాత్రం అమ్మ మీద ప్రేమ ఉంటే మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్ళిపోండి. ఆయన చాలా మంచివారు. కేవలం జనాపవాదానికి తలొగ్గి పరిత్యజించారు అంతే. మీ తండ్రి మీద మీరెన్నడూ కోపం పెట్టుకోమని నాకు ప్రమాణం చేయండి. అమ్మా వైదేహి! వైదేహి ఆయన అడుగు జాడల్లో నడవడం మీ కర్తవ్యం. వైదేహి అమ్మా వైదేహి! అమ్మ వైదేహి తండ్రి, నా అపవాదును తొలగించి నా మనసుకు శాంతి చేకూర్చారు. మీ రామాయణ కావ్యంలో మరో అధ్యాయాన్ని చేర్చి రాయండి. అమ్మా వైదేహి 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 అమ్మా అమ్మా వైదేహి 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 అమ్మా అమ్మా వైదేహి అమ్మా వైదేహి! అమ్మా 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 వైదేహి! ఒక్కసారి అమ్మా 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 ఒక్కసారి మాట్లాడు. అమ్మా 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 ఇది నవ్యం, ఇది భవ్యం, ఇదే నేటికి నిజం. ఇదే తరుణి జీవితాన వెలుగు నింపు అంకం. వెళ్ళలేని ప్రేమ కథకు కోవెలగా నిలబడి వైదేహి సాగించిన క్రొత్త ప్రయాణం, సరిక్రొత్త ప్రయాణం. వైదేహి వైదేహి నవ్య భావ జనయిత్రి, జగతి మరువలేని కథాధరిత్రి. వైదేహి వైదేహి